మీనరాశి వారికి ఆగస్టు 5, 6, 7 తేదీలలో ఊహించని వ్యక్తి అనేవారు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారండి. ఎస్ అనే అక్షరం ఉన్నవారితో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు మీనరాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటేనే నిజంగా చాలా అదృష్టం అనేది మీకు రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పుకోవచ్చు. ఇందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు. ఫోన్ నెంబర్ 9989113230. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కి 100% జరుగుతుంది. నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ దూరమై ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము. మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి. ఇక మనం మీనరాశి వారి గురించి చెప్పుకుందాం. మీనరాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే చాలా అంటే చాలా మంచివారండి. ఎందుకు ఇంత చాలా అన్న మాటని వాడాము అంటే కనుక నిజంగా మీనరాశి వారు ఇంట్లో ఉంటే ఎవరికైనా కానీ, లేదా మీనరాశి కడుపున పుట్టిన పిల్లల్ని అడిగితే కానీ, లేదా మీనరాశి వారు తోబుట్టువులైతే కానీ, లేదా మీనరాశి వారు సోదరీమణులు లేకపోతే ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉన్నా కానీ వారికి దగ్గరలో ఎవరైనా కానీ రిలేషన్షిప్ ఏదైనప్పటికీ కూడాను మీనరాశి వారికి దగ్గరలో ఉన్నవారిని, సంబంధం ఉన్నవారిని కనుక మీరు అడిగినట్లయితే వారి యొక్క మంచితనం గురించి చెప్తారనమాట. ఎందుకంటే మీనరాశి వారు ఎంత అయితే మనం వారికి ఇస్తామో ప్రేమైనా కానీ ఏదైనా కానీ వారు అంతకి రెట్టింపునిస్తారు. అదేదైనా కానీ గుర్తుంచుకోండి, ప్రేమైనా కానీ ద్వేషమైనా కానీ శత్రుత్వమైనా కానీ మనం వారిని అంటే ఎక్కువగా ప్రేమిస్తే వారు మనల్ని అంతకు మించి ప్రేమిస్తారు. మనం వారిని ఎక్కువగా ద్వేషిస్తే వారు మనల్ని అంతకు మించి ఎక్కువగా ద్వేషిస్తారనమాట. కానీ అలా అని చెడ్డవారు కాదండి పాపం. మీనరాశి వారు చాలా మంచి మనసున్న వాళ్ళనమాట. ఎవరికైనా కానీ ఒక మాట ఇచ్చారు అంటే కనుక ఆ మాట నిలబెట్టుకొని తీరతారనమాట. అంతేకాకుండా మీనరాశి వారు జీవితంలో చాలా అంటే చాలా కోల్పోయారండి. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు నమ్మించి మోసం చేస్తే, మన అనుకున్న వాళ్ళే శత్రుత్వంలాగా ఒక శత్రువులాగా మన దగ్గర బిహేవ్ చేస్తే, మన అనుకున్న వాళ్ళే మనల్ని దోచుకొని మోసం చేసి చివరికి ఒక అనాథలాగా నిలబెడితే ఏ విధమైన బాధ ఉంటుందో ఆ విధమైన బాధని మీనరాశి వారు ఎప్పటి నుంచో మోస్తున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మీనరాశి వారికి ఎవరి అండా ఉండదని చెప్పుకోవచ్చు. అంటే మేమున్నాము, నీకెందుకు, నీ వెనుక మేము ఉండి భరోసా ఇస్తున్నాం కదా, నీకే లోటు లేదు అని చెప్పేవారు ఎవ్వరూ కూడా ఉండరనమాట. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే కనుక మీనరాశి వారికి వివాహం కాకముందు ఒక ఎత్తండి, వివాహం అయిన తర్వాత మరొక ఎత్తు అనమాట. ఎందుకంటే వివాహం కాకముందు తల్లిదండ్రుల దగ్గర ఏమంత సుఖపడ్డారో ఏమో అది భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే ఆ యొక్క లైఫ్ అనేది పెళ్ళి కాకముందు ఒక రకంగా ఉంటుంది. మనం ఎంత సుఖాలు అనుభవించినప్పటికీ కూడాను అవి మనకి తెలియవు. ఎందుకంటే మనకంత వయసు ఉండదు కాబట్టి, అంత మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మనకి ఉండవు కాబట్టి. కానీ వివాహమైన తర్వాత ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, భర్త వైపు వారి నుంచి వేధింపులు, అంటే అత్తగారింటి వైపు నుంచి, ఇక్కడ నేను ఆడవారి గురించి చెప్తున్నాను, అత్తగారింటి వైపు నుంచి వేధింపులు, సాధింపులు, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పి వెక్కిరించడాలు, వేగ్యానం చేయటాలు,
ఒక ఒంటరి మహిళగా ఎన్ని కష్టాలను ఎదుర్కోవాలో అన్ని కష్టాలను భరించిన వారిలో మీనరాశి వారు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అన్ని బాధలు వారు అనుభవించిన అన్ని బాధలు ఇటు భర్త వైపు నుంచి మరెవ్వరూ కూడా అనుభవించి ఉండరనమాట. భర్త చేతుల్లో ముఖ్యంగా నమ్మింపబడి మోసపోతారు. నా భర్త కదా, నన్ను ఎక్కడ మోసం చేస్తాడులే, నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడులే, నా భర్త లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆలోచించుకొని బిడ్డల గురించి ఆలోచించుకొని భర్తకి ఉన్న బంగారం, ఆస్తులు, పొలాలు, ఆ డబ్బు అన్నింటినీ కూడా దోచిపెట్టి ఇస్తే చివరికి ఆ భర్త ఒంటరి మహిళను చేసి తన దారి తాను చూసుకొని తన సుఖం తాను చూసుకొని వదిలేసి వెళ్ళిపోయిన స్త్రీలు మీనరాశి వారిలో చాలామంది ఉంటారు. నేను ఈ మాట ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఇన్ని కష్టాలు పడినా, ఇన్ని బాధలు పడినా, ఇంత నరకం చూసినా కూడా ఏ రోజు కూడా వీరికి ముఖ్యంగా నెత్తిన అక్షింతలు పడ్డ దగ్గర నుంచి కూడా తడి కన్నే కానీ పొడి కన్ను అనేది వీరు చూడలే అన్నమాట. ఎందుకంటే వీరు ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా, ఎంత ఏడ్చుకున్నా ఎంతో కొంత నిలకడగా ఒక స్థాయిలో నిలబడగలుగుతున్నారు అంటే నిజంగా వీరికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టే. అవునండి, వీరికున్న బాధలకి, వీరికున్న కష్టాలకి మరొక రాశి వాళ్ళైతే మాత్రం అసలు అల్లాడిపోయే వాళ్ళు అనమాట. అంత నరకాన్ని చూశారు వీరు. కానీ వీరికున్న మంచి మనసు, ఎదుటివారు కష్టంలో ఉన్నారు అంటే చెలించేటువంటి మనసు, ఎదుటివారి కన్నీరుని చూసి ఆ కన్నీటిని ఎలాగైనా కానీ తుడవాలి, కనీసం మాట సాయమైనా కానీ చేద్దాము అని అనుకునే మనసు, ఈ యొక్క మంచి మనసే ఈ రోజున వీరు కాస్తో కూస్తో ప్రశాంతంగా బ్రతికేలా చేస్తుంది అని చెప్పుకోవచ్చు. వీరు ఎన్ని బాధలు పడినప్పటికీ, ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడాను తినటానికి మాత్రం ఏ రోజు కూడా దిగులుండదు. చేతిలో అవసరానికి తగిన డబ్బు ఎప్పుడూ కూడా నిలబడే ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా వీరి జాతక పరంగానైనా కానీ, వీరు కర్మదోషాల వల్ల అయినా కానీ, వీరు ఎంత నరకయాతన అనుభవించినప్పటికీ కూడాను వీరు చేత్తో ఏదన్నా చేస్తే ఎదుటి వారికి బాగా కలిసి వస్తుంది. వీరు పేరు మీద ఏదన్నా చేస్తే ఎదుటి వారికి బాగా కలిసి వస్తుంది. వీరు మనస్ఫూర్తిగా బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చి నువ్వు సక్సెస్ అవ్వాలమ్మా అని చెప్పి దీవించారు అంటే వీరు మనస్ఫూర్తిగా వారికి బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక వీరి బిడ్డల విషయంలో కూడా వీరు చాలా రకాలుగా మోసపోయారు. నా బిడ్డలే కదా, భర్త నన్ను మోసం చేసినా నా బిడ్డలు నన్ను మంచిగా చూసుకుంటారు కదా అని చెప్పి ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టి చివరికి చిల్లిగవ్వ లేకుండా చేసుకున్న ఆ బిడ్డలు కూడా ఇవాళ రోజున నువ్వు మాకేం చేశావు, నువ్వు మాకేం పెట్టావు అని చెప్పి వాళ్ళ సుఖం, వాళ్ళ సంతోషం, వాళ్ళ స్వార్థం చూసుకొని ఈ రోజున తల్లినో లేదంటే మీనరాశి వారికి చెందిన తండ్రినో దూరంగా పెట్టేసి మానసికంగా వారిని ఇప్పటికీ కూడా బాధ పెట్టే బిడ్డలు కూడా మీనరాశి వారికి చెందిన బిడ్డలు ఉన్నారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ముఖ్యంగా వీరికి 3 రోజుల్లో ఒక ఊహించని వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది. అది ఆడవారైనా కానివ్వండి, మగవారైనా కానివ్వండి, ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నారనమాట. ఆ వ్యక్తి మీకు నష్టం జరుగుతుందా, ఆ వ్యక్తి వల్ల లాభం జరుగుతుందా అన్న మాటకు వస్తే ఆ వ్యక్తి వల్ల మీకు లాభం దేవుడెరుగు, కానీ మీ వల్ల మాత్రం వారికి లాభం అనేది జరగబోతుంది. అలా అని చెప్పి మీరు డబ్బుని కానీ లేదంటే ఇంకా ఏదన్నా వస్తువుని కానీ నష్టపోతున్నారంటే ఏది కూడా నష్టపోరనమాట. జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ లాగా ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి, అది కూడా ఆడవారే అనమాట, మీ జీవితంలోకి వస్తారు. మీ దగ్గర నుంచి కొన్ని సలహాలు అనేవి తీసుకుంటారు. ఆ వ్యక్తి పరిచయం అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ వ్యక్తి అంటే మీతో కొంచెం స్నేహపూర్వకంగా ఉండడం వల్ల మీ యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా ఆ వ్యక్తితో మీరు పంచుకుంటారు. అన్నింటినీ కూడా
పంచుకొని కాస్త మనసు అనేది స్థిమిత పడేలా చూసుకుంటారనమాట. ఆ వ్యక్తి పరిచయం వల్ల మీకు కొంచెం మానసిక ఆనందం కూడా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు అన్న మాటనైతే బాగా గుర్తుంచుకోండి. ఇక ఎస్ అనే అక్షరం ఉన్న వారితో ముఖ్యంగా మీకు ఈ 3 రోజుల విషయానికి వస్తే చాలా అంటే చాలా లాభం జరగబోతుందండి. ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు మీ యొక్క రక్త సంబంధికులైనా, మీ కన్న బిడ్డలైనా, లేదంటే మీ యొక్క బంధువులు ఎవరున్నా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవాళ్ళు మీ మంచి కోసం ఆలోచిస్తారనమాట. మిమ్మల్ని కష్టపెట్టకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. మీకు ఏదైనా బాధలో ఉంటే ఆ బాధ నుంచి ఎలా ఓదార్చాలా అని చెప్పి ప్రయత్నిస్తారు. మీకు ఏదన్నా డబ్బు సహాయం కావాలి అంటే డబ్బు పూర్వకంగా కూడా మీకు సహాయం చేస్తారు. మీకున్న అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉంటే కానీ అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి కూడా వీరి వంతు ప్రయత్నం వీరు చేస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు మీ యొక్క లైఫ్లో కానీ, మీ యొక్క చుట్టుపక్కల కానీ, మీ బంధువులలో కానీ, మీరు పనిచేస్తున్న దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు ఉంటే వారి వల్ల మీకు లాభాలే తప్ప నష్టాలు ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా మీనరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీరు అందరూ కూడా మంచి వాళ్ళేలే, అందరూ కూడా నాలాగే ఆలోచిస్తారులే అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. ఇది నిజంగా చాలా అంటే చాలా పొరపాటు అనమాట. ఎందుకంటే మీనరాశి వారిది చాలా మంచి మనసు. ఈ యొక్క మంచి మనసే అందరికీ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. అందరూ కూడా మీకులాగానే ఆలోచిస్తారు అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ అనుకోవడం వరకు ఆగితే పర్లేదు. అలా అనుకొని మీ యొక్క ఇంట్లో విషయాలు, ముఖ్యంగా మీకు ఏదన్నా గొడవలు జరుగుతుంటే కుటుంబ పరంగా, ఆ కుటుంబ పరంగా జరిగే గొడవల విషయాలు వారితో పంచుకుంటారనమాట. మీరు మీ యొక్క అంటే మీకు పర్సనల్గా ఉంచుకోవాల్సిన విషయాలన్నీ కూడా మీరు మన వాళ్ళే కదా, కొంచెం స్నేహంగా ఉంటున్నారు కదా అని చెప్పి మీ యొక్క బాధని, మనసులో బాధని అసలు ఎవరికి చెప్తున్నామా, ఎందుకు చెప్తున్నామా, ఎలా చెప్తున్నామా అని చెప్పి కూడా ఆలోచించకుండా ఆ బాధను బయటికి వెళ్ళకక్కునే ప్రయత్నంలో మీ యొక్క పర్సనల్స్ అన్నీ కూడా ఈ యొక్క బయటి వారికి చెప్పేస్తూ ఉంటారనమాట. ఒక్క మాట మీనరాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవైనా కానీ మీ యొక్క అంటే మీ మనసులోనే ఉండాలి, బయటకు గడప దాటకూడదు. ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని నష్టాలు పడినా, ఎన్ని బాధలు అనుభవించినా మీరు ఇంట్లో మీరే పడాలి తప్ప బయట వినేవారు విన్నప్పుడు అయ్యో పాపం అంటారు. కానీ రేపు విన్న తర్వాత ఏముంది మీ గురించే మళ్ళీ నలుగురికి చులకనగా చెప్పే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని రేపటి రోజున మళ్ళీ ఎదురు పడినప్పుడు మిమ్మల్ని అగౌరవంగా చూసే అవకాశం ఉంటుంది. అటువంటి ఛాన్స్ అనేది వారికి ఇవ్వకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు ఇంట్లో విషయాలు బయట పెట్టకుండా చూసుకోండి. ఎప్పటికప్పుడు ఇంటి విషయాలు గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసుకుంటే మీకు విలువ అనేది పెరుగుతుంది అన్న విషయాన్ని అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలన్నమాట. ఇక ముఖ్యంగా ఈ 3 రోజుల విషయానికి వస్తే ఈ 3 రోజులు కూడా మీకు కుటుంబ పరంగా చాలా బాగుంటుందండి. కుటుంబ పరంగా కొన్ని చిన్న సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కానీ అవి ఎప్పుడూ ఉండే సమస్యలే కాబట్టి మీరు అంతగా కూడా వాటిని తీసుకోరన్నమాట. అంతేకాకుండా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వీటన్నింటి పరంగా చూసుకుంటే బిజినెస్ల పరంగా కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ చేత్తో ఏది చేసినా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట. కాబట్టి కొత్త వ్యాపారాలు, కొత్త బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే చేసుకోండి. ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవన్నమాట. ఇక అంతేకాకుండా లవర్స్ పరంగా మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీనరాశికి చెందిన విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి విద్యార్థులు. మీరు అంటే ఈ యొక్క చదువుకునే రోజుల్లోనే ఏ కష్టమైనా కానీ ఈ యొక్క చదువే మాకు ముఖ్యం, ఈ చదువే మాకు
రేపటి రోజున భవిష్యత్తులో ఒక గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుంది అని ఈ మాటలు ఎప్పటికప్పుడు మనసులో అనుకొని కష్టే ఫలి, ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది అనే మాటను గుర్తు చేసుకొని కాస్త కష్టపడి చదవండి. దానికి తగ్గ ఫలితం అనేది చూసి నిజంగా మీరు చాలా అంటే చాలా సంతోషపడతారనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి అంటే వృత్తిపరంగా చూసుకుంటే కొంతమందితోటి కొన్ని రకాలైన చికాకులు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి. ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడి అక్కడితో కట్ చేసేయండి. అంతకు మించి లోతులు పాతుల్లోకి వెళ్ళకండి. దానివల్ల మీకు నష్టం వస్తుంది. ఎప్పుడూ కూడా మాట పొదుపు అన్న మాటను గుర్తుంచుకోండి. మీనరాశి వారికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ కోపం వల్ల చాలా రకాల ఇబ్బందులు మీరు గతంలో చూశారు. భవిష్యత్తులో చూడకుండా ఉండాలి అంటే కొంచెం కోపాన్ని, కొంచెం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే మీకు చాలా వరకు సమస్యలు తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక మీనరాశి వారికి నరదిష్టి సంగతి అయితే చెప్పే పనే లేదు. ఈ బోలెడంత నరదిష్టి అనేది ఎప్పుడు వెన్నంటే ఉంటుందన్నమాట. ఈ నరదిష్టి అనేది మీరు ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే చాలా నష్టాలు అనుభవిస్తారండి. కాబట్టి ప్రతిరోజు ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండడం, నెలలో ఒక్క రోజైనా ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండడము, లేదా నుదుటిన కుంకుమ, అమ్మవారి యొక్క శక్తి కుంకుమ, వీటన్నింటినీ కూడా ధరిస్తూ ఉండడము, బయటికి వెళ్ళేటప్పుడు అరికాల్లో కాటికి పెట్టుకొని వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండడం వల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇక ముఖ్యంగా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. దీనివల్ల మీకు మనశ్శాంతి, ఆరోగ్యము అనేది ఏర్పడతాయి అన్నమాట. అర్థమైంది కదా? మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం అండి.